మనిషి సగటు ఆయుష్ మహా అయితే ఎంతుంటుంది? ప్రస్తుత ప్రమాణాల ప్రకారం 60 నుంచి 70 ఏళ్ల వరకు అనుకోవచ్చు కదా. కానీ వైజ్ఞానిక రంగాల్లో వస్తున్న పెను మార్పులతో మనిషి ఆయుష్ను అమాంతం పెరగనుందట. ప్రస్తుతం ప్రతి రంగంలోని ప్రవేశించి విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వచ్చే 4 నుంచి 6 ఏళ్లలో అంటే 2032 నాటికి మనుషుల సగటు జీవితకాలం 150 ఏళ్లకు పెరగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మనిషి మరణాన్ని జయించడం కోసం జరుగుతున్న పరిశోధనల్లో ఇదొక కీలక ముందడుగు అని పేర్కొంటున్నారు. కణాల వృద్ధాప్యం, టెలోమియర్ కుంచుకుపోవడం, క్యాన్సర్, మైట్రోకాండ్రియల్ లోపాలు, జన్యు అస్థిరత వృద్ధాప్యం మరణానికి కారణమయ్యే ఇతర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయడంలో ఏఐ ఒక వజ్రాయుధంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. భయంకర వ్యాధులను గుర్తించడం, ఆ వ్యాధులకు చికిత్స చేయడం, మానవ జీవిత కాలాన్ని పెంచడానికి కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఏఐ పెను మార్పులకు శ్రీకారం చుడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏఐ వల్ల వైద్య రంగంలో ఊహించని మార్పులు రాబోతున్నాయని గూగుల్ ఏఐ చీఫ్ డెమిన్ హసాబిస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి మరింత బలం చేకూరుతున్నాయి. మనుషులు ప్రాసెస్ చేయలేనంత వేగంగా ఏఐ బయోలాజికల్ డేటాను విశ్లేషిస్తుందని డెమిస్ పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి కఠినమైన రోగాలకు మందులను వేగంగా కనిపెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. వృద్ధాప్యాన్ని కూడా ఒక జబ్బులా భావించి మనుషుల ఆయుష్ను పెంచే దిశగా పరిశోధనలు వేగవంతం అయ్యాయని డెమిస్ వివరించారు. వాస్తవానికి 5 నుంచి 6 ఏళ్లలో అద్భుతమైన రీతిలో ఏఐ మానవ ఆయుర్దాయాన్ని పెంచినా అది నిర్ధారణ కావడానికి 1 శతాబ్దం పాటు ధృవీకరణ పరీక్షలు అవసరం అవుతాయని మరికొంతమంది నిపుణులు భావన. ఏది ఏమైనా మానవ ఆయుష్ను పెంచి ఈ అంచనాలు నిజం అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.